బ్రేకింగ్ న్యూస్ ఉద్దానంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పెషల్ డాక్యుమెంటరీ ఇవాళ విడుదల చేయబోతోంది. ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించి జగన్ ప్రాణాలు నిలిపితే చంద్రబాబు ప్రాణాలు తీస్తున్నాడంటున్న వైసీపీ నేతలు ఇందుకు సంబంధించి వీడియో విడుదల చేస్తామంటోంది. అధికారమే పరమావధిగా ప్రజల ప్రాణాలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గాలికి వదిలేశారని మండిపడుతోంది. వీడియో చూసి ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలని కోరుతున్నామంటోంది వైసీపీ. మరోవైపు ఈ వ్యవహారంపై టీడీపీ సెటైర్లు వేస్తోంది. సినిమా ప్రమోషన్ రేంజ్ వైసీపీ ఆడుతున్న డ్రామా వల్ల ఆ పార్టీకి తప్ప ఎవరికీ ప్రయోజనం లేదంటోంది. గుంటూరు జిల్లా తురుకుపాలెంలో అలాగే పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపం గిరిజన గురుకుల పాఠశాలలో కలుషిత నీరు తాగి ప్రజలు విద్యార్థులు చనిపోతున్నా కూడా ఈ ప్రభుత్వానికి ఎటువంటి చలనం లేదు. అదే గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటివి ఏమీ కూడా జరగకుండా చూసుకున్నారు. దట్ ఈజ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఆదివారం స్పెషల్ డాక్యుమెంటరీ 7 గంటలకు రాబోతుంది. స్టేట్లో మీ పామర్ పుష్పశ్రీవాణి నెక్స్ట్ డిప్యూటీ. ప్రజల శ్రేయస్సే సంకల్పంగా ఉద్దానంలో ఆకాశాన్ని దింపుతాను, కొండ మీద కోతిని దింపుతాను, అమెరికా నుంచి డాక్టర్లను తెస్తాను, అటువంటి అనవసరపు మాటలు ప్రగల్భాలు ఏమాత్రం పలకకుండా సుమారుగా 1000 కోట్లు ఖర్చు పెట్టి ఉద్దానంలో సురక్షితమైనటువంటి తాగునీరు అందించడం మాత్రమే ఏకైక పరిష్కారం అని, తద్వారా కిడ్నీలు చెడిపోయి కళ్ల ముందే అసూలు బాస్తున్నటువంటి తండ్రి కళ్ల ముందు పిల్లలు, పిల్లల కళ్ల ముందు తండ్రులు, తల్లులు అసూలు బాస్తున్నటువంటి పరిస్థితుల్ని చక్కదిద్దడం కోసం మరి ఉద్దానంలో గొప్ప ప్రాజెక్టుని కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క. ఇందులో మనకి ఏం వ్యత్యాసం ఎక్కడ కనపడుతుంది? సంకల్ప బలం. సంకల్పం ఉన్నటువంటి ఒక మనిషి తలుచుకుంటే ఎలా ప్రాణాలను నిలబెట్టే ప్రయత్నం చేస్తాడు. అధికారమే పరమావధిగా విషం చిమ్మి నిందలేసినటువంటి వీళ్ళు ఎంత కిరాతకంగా ఘోరంగా ప్రవర్తిస్తారో మనం చూస్తున్నాం. వీళ్ళైతే ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏం చేశాడు, ఆ సంకల్ప బలం ఎంత గొప్పది అనేది మనం కళ్ళతో మనం చూడటం కోసం రేపు ఆదివారం సాయంత్రం వేచి చూడమని చెప్పని, ఆదివారం నాడు విడుదల చేయనటువంటి ఆ దృశ్యమాలికని వీక్షించమని చెప్పని, వాస్తవాలు తెలుసుకోమని, ఎవడు ఎటువంటి వాడో ఒక్కసారి మనసులో పెట్టుకోమని చెప్పని ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉద్దానంపై వైసీపీ ఈరోజు స్పెషల్ డాక్యుమెంటరీ విడుదల చేయబోతోంది. దానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, అటు ఉద్దానానికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, ప్రజెంట్ కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అంటూ కూడా ఒక వీడియో రిలీజ్ చేస్తాము, కూటమి ప్రభుత్వం కుండ బద్దలు కొడతామంటూ కూడా వైసీపీ అంటోంది. దీనికి అటు టీడీపీ అదే రేంజ్ లో కౌంటర్ ఇస్తున్న పరిస్థితి. తాజా అప్డేట్స్ ఏంటి? రైట్, మొత్తం మీద చూసుకుంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ టీడీపీ పురుష ప్రతిరోజు ఏదో ఒక అంశానికి సంబంధించి ప్రతిపక్ష పార్టీ తాము ఉన్నాము, ప్రజా సమస్యలపై పోరాడతాము అనే గుర్తు చేసే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేస్తుంది. గత సంవత్సర కాలంగా అనేక సందర్భాల్లో ట్రూత్ బాంబ్ పేరుతో సాయంకాలం చూడండి, మధ్యాహ్నం చూడండి అని అనేక సందర్భాల్లో సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ పోస్టులు పెట్టింది. 1-2 సందర్భాలు మినహా మిగిలిన చాలా సందర్భాల్లో విఫలమైన పరిస్థితి కనిపించింది. ఇక తాజాగా ఈరోజు సాయంకాలం ట్రూత్ బాంబ్ పేరుతో 7 గంటలకి సంచలనమైన వీడియో బయట పెడతాము, రాష్ట్ర ప్రజలు ఎదురు చూడాలి, కూటమి అక్రమాలను వెలుగులో తీసుకొస్తామని చెప్పి నిన్న మధ్యాహ్నం ట్విట్టర్లో పోస్ట్ పెట్టింది వైఎస్ఆర్సీపీ. అయితే దీనికి సంబంధించి కూడా ఏదైతే శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గానికి సంబంధించి ఉద్దానం మెడికల్ హాస్పిటల్కి సంబంధించి కూడా గతంలో వైఎస్ఆర్సీపీ సర్కార్ 50 కోట్ల రూపాయల నిధులతో 200 పడకల ఆసుపత్రిని శంకుస్థాపన చేసింది. ఆ తర్వాత 23లో దాన్ని ప్రారంభించింది. అయితే వైసీపీ ప్రారంభించిన సమయంలో కూడా పూర్తి స్థాయిలో సదుపాయాలు వచ్చిన పరిస్థితి కనిపించలేదు. కానీ ఈరోజు అక్కడ నీటి సమస్యతో ఎవరైతే రోగులు, సామాన్యులు, ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు, దానికి సంబంధించిన సెన్సేషనల్ డాక్యుమెంటరీ అంటే ఉద్దానం సంబంధించిన బాధితులకు సంబంధించి, హాస్పిటల్లో జరుగుతున్న అంశాలకు సంబంధించి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, వైసీపీ సర్కార్ టైంలో అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఈ రెండింటిని జోడీకరిస్తూ ఒక డాక్యుమెంట్ని ఈరోజు సాయంకాలం 7 గంటలకి విడుదల చేయబోతున్నారు. సినిమా ప్రమోషన్ మాదిరిగా నిన్న ఉదయం నుంచి కూడా పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో ఈరోజు సాయంకాలం 7 గంటలకి చూడండి అని చెప్పి వీడియో విడుదల చేశారు. పేర్ని నాని సైతం కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించిన పరిస్థితి కనిపించింది. మీడియా సమావేశాన్ని కూడా పెట్టి మరి పేర్ని నాని చెప్పారు. అయితే ఈరోజు విడుదల చేసే అంశానికి సంబంధించి అధికార పక్షం చాలా ఘాటుగా రేపులేస్తుంది. ఏదో ఒక రోజు పని లేక కావాలనే ఏదో ఒక దురుద్దేశంతో రాష్ట్ర ప్రజల్ని డైవర్ట్ చేసేందుకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, దాన్ని డైవర్ట్ చేయాలనే ఏకైక ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ మరొక డ్రామాకి తెరదీపింది.
గతంలో నకిలీ మద్యం అంటారు, ఆ తర్వాత సోషల్ మీడియా ఇట్లానుసారంగా పెట్టారు. కానీ వాళ్ళు విడుదల చేసే ట్రూత్ బాంబ్ పేరులో ఏ రకమైన పస ఉండదు. కావాలనే ఒక రకమైన విధ్వంసానికి కావచ్చు తప్పుడు ప్రచారం చేస్తుంది తప్ప ఎక్కడ కూడా దాంట్లో వాస్తవం ఉండదు. నిజంగా అక్కడ వాస్తవ పరిస్థితి ఏ రకంగా ఉందంటే, రేపు ఉదయం శ్రీకాకుళం పలాస వెళ్ళి హాస్పిటల్ చూపిస్తామని చెప్పి టీడీపీ నేతలు అయితే చెప్తా ఉన్నారు. మరి సాయంకాలం వైఎస్ఆర్సీపీ విడుదల చేయబోతున్న వీడియో ఏ రకంగా ఉండబోతుంది, దీనికి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చేందుకు టీడీపీ కూడా సిద్ధమవుతా ఉంది. శివ, అయితే వైసీపీ విడుదల చేయబోయే వీడియోలకు సంబంధించి వాళ్ళకి తప్ప ఎవరికి ప్రయోజనం ఉండదంటూ కూడా తీవ్ర స్థాయిలో సెటైజ్ వేస్తూ ఉన్నారు. మరి వైసీపీ ఏమో అటు జగన్ చేసిన దానికి ఇటు ప్రజెంట్ కూటమి సర్కార్కు సంబంధించి కళ్ళకి కట్టినట్టు కూడా చూపిస్తామంటున్నారు. మరి ఆ వీడియోకి సంబంధించిన వాస్తవాలు ఎలా ఉండబోతున్నాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ప్రధానంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ వీడియో విడుదల చేసిన తర్వాత అది వాస్తవంగా జరిగిందా, లేకపోతే కల్పితమా, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేశారా అనే దానికి సంబంధించి క్లారిటీ రావాలి. ఎందుకంటే ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా పలాసకి సంబంధించి ఉద్దాన హాస్పిటల్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాని పరిస్థితి. అయితే పలాస నియోజకవర్గానికి సంబంధించి కొన్ని దశాబ్దాలుగా కిడ్నీ బాధితులు ఉన్నారు. ప్రపంచంలో ఎట్లా ఉన్నా ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో కానీ కిడ్నీ బాధితులు అనగానే మొదటిసారి గుర్తొచ్చేది పలాస నియోజకవర్గం ఉద్దానం. సో అటువంటి ప్రాంతానికి సంబంధించి ప్రభుత్వాలు ఏవి ఉన్నా కానీ వారికి శాశ్వత పరిష్కారాన్ని చూపించే దిశగా ఎవరూ ప్రయత్నం చేయలేదు. ఎవరికి వాళ్ళు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్న పరిస్థితి కనిపించింది. కానీ తాజాగా ఈరోజు వైఎస్ఆర్సీపీ ఉద్దానం ప్రధానమైన ఎజెండాగా పెట్టుకొని ఒక డాక్యుమెంట్ని విడుదల చేయబోతున్న నేపథ్యంలో దీన్ని కౌంటర్గా టీడీపీ కూడా సిద్ధమవుతుంది. అయితే ఏ రకమైన అంశాన్ని దాంతో పొందుపరచబోతోంది? ప్రస్తుతం నీరు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్పిటల్ పరిస్థితులు ఏంటి, ఆ గ్రామంలో ఉన్న స్థితిగతులు ఏంటి, ప్రధానంగా చూసుకుంటే ఆ గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అనే అంశానికి సంబంధించి డాక్యుమెంటరీని విడుదల చేయబోతోంది వైఎస్ఆర్సీపీ. అయితే దానికి కౌంటర్గా టీడీపీ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అవడానికి సిద్ధంగా ఉంది. అయితే ఎటువంటి అంశాలని ప్రభావితం చేయబోతోంది అనే దానికి సంబంధించి అయితే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. శివ, గతంలో ట్రూత్ బాంబ్ పేరుతో వైసీపీ విడుదల చేసిన ప్రతి వీడియో కూడా ఫ్లాప్ అయిన పరిస్థితి. ఇప్పుడు ఇది కూడా అదే విధంగా అయ్యే అవకాశం ఉందంటారా? అంటే ఖచ్చితంగా ఫ్లాప్ అవుద్దా, విజయవంతం అవుద్దా, ఇంకోటి అవుద్దా అనే విషయాన్ని మనం పక్కన పెడితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పోటాపోటీ రాజకీయాలు కనిపిస్తున్నాయి. నువ్వా నేనా అన్న రీతిలో ప్రతి అంశాన్ని కూడా అధికార ప్రతిపక్ష పార్టీలు తలపడుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఏదో ఒక అంశాన్ని లేవనెత్తుకొని ప్రజల్లో ఉండాలనేది వైఎస్ఆర్సీపీ లక్ష్యంగా కనిపిస్తోంది. సో దానిలో భాగంగానే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ కావచ్చు, లేకపోతే గతంలో పొగాకు రైతులకు సంబంధించి కావచ్చు, అంతకుముందు మామిడి రైతుల సమస్యలు కావచ్చు, లేకపోతే అమరావతి, ఇట్లా రకరకాల అంశాలను చేసుకొని నిత్యం ప్రజల్లో ఉండాలనేది వైఎస్ఆర్సీపీ స్టాండ్గా కనిపిస్తోంది. సో దానిలో భాగంగానే ప్రస్తుతం ఈ అంశాలన్నిటికీ సంబంధించి కూడా జోడీకరించుకో పోతుంది. అయితే వైఎస్ఆర్సీపీ విడుదల చేయబోతున్న వీడియోలో ఉన్న పరిస్థితులు ఏంటి అనే దానికి సంబంధించి విడుదల చేసిన తర్వాత అందులోని వాస్తవ పరిస్థితులు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు ట్రూత్ బాంబ్ పేరుతో వైఎస్ఆర్సీపీ విడుదల చేసిన ఏది కూడా అనుకున్న స్థాయిలో, అంటే వైఎస్ఆర్సీపీ అనుకున్న స్థాయిలో విజయవంతం అవ్వలేదనేది ఆ పార్టీ నేతలు కావచ్చు, లేదా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు కావచ్చు, లేదా అధికార పార్టీ టీడీపీ, జనసేన, బీజేపీ కావచ్చు వ్యాఖ్యానించిన పరిస్థితి. సో ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు విడుదల చేయబోతున్న వీడియోకి సంబంధించి ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. అక్కడున్న వాస్తవ పరిస్థితులను జోడీకరించేందుకు వైఎస్ఆర్సీపీ కౌంటర్ ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కూటమి పార్టీలు కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ శివ, థ్యాంక్ యూ. మొత్తంగా ఉత్థానానికి సంబంధించి కూడా అటు వైసీపీ ఈ రోజు సాయంత్రం 7 గంటలకు వీడియో విడుదల చేస్తుందంటూ మంత్రి పేర్ని నాని పోస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి అదే రేంజ్లో కూడా కూటమి సర్కార్కి సంబంధించిన నేతలు అయితే ఆరోపణలు చేస్తూ ఉన్నారు, సెటైర్లు వేస్తూ ఉన్నారు. మరి వాళ్ళకి తప్ప ఎవరికి ఈ వీడియోలకు సంబంధించి ప్రయోజనం ఉండదని అంటున్నారు. మరి వైసీపీ 7 గంటలకు ఏం విడుదల చేస్తుందన్నది వేచి చూడాలి.